Hi guys, welcome to our channel Vani Venkat Official. సో ఈరోజు మేము పుట్టపర్తి వెళ్తున్నామండి. యాక్చువల్గా పుట్టపర్తి చాలా ఇయర్స్ అయింది విజిట్ చేసి. ఇట్స్ ఆల్మోస్ట్ 10 years. సో అప్పుడు నేను ఎంబీఏ ఫినిష్ చేసింది ఎస్కే యూనివర్సిటీలో. సో అప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళినాము పుట్టపర్తి. ఇంకా దాని తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. నిన్న వర్క్ పైన మేము అనంతపూర్ వచ్చాము. అది ఎస్కే యూనివర్సిటీలో వర్క్ ఉన్నింది. సో అది ఇంకా కాలేదు కంప్లీట్. సో నైట్ ఇక్కడ అనంతపూర్లో స్టే చేసాము. ఇంకా ఈరోజు సండే కదా, ఇక్కడ లోకల్ ప్లేసెస్ కూడా ఏమున్నాయి విజిట్ చేయడానికి అని చూస్తే పుట్టపర్తి అనిపించింది. దట్ వెళ్ళి లైక్ లాంగ్ టైం. సో ఇప్పుడు పుట్టపర్తి ఎలా ఉందో చూద్దాము అని అనుకున్నాము. సో వీఆర్ ఆన్ ద వే టు పుట్టపర్తి. ఓకే, లెట్స్ గో. హై ఫ్రెండ్స్, స్మాల్ అప్డేట్. యాక్చువల్గా ఏం జరిగిందంటే, మేము అనంతపూర్ నుండి పుట్టపర్తి బయలుదేరేటప్పుడు మాకు సిచ్యువేషన్ ఏంటంటే, మేము ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం యాక్చువల్గా ఇనీషియల్గా. అయితే పుట్టపర్తి టాపిక్ వస్తే నేను ఏం చెప్పిన వానికి, ఫస్ట్ డిస్టెన్స్ ఒకవేళ త్వరగా పోయి వచ్చేటట్టయితే వెళ్ళేసి వచ్చేసి రిటర్న్ వెళ్ళిపోదామని నేను చెప్పిన అనమాట. ఈ అమ్మగారు ఏం చేసింది, ఈ మొబైల్ తీసుకొని చూసింది పుట్టపర్తి ఎంత దూరం అవుతుంది అనంతపూర్ నుండి మ్యాప్స్లో, గూగుల్ మ్యాప్స్లో చూసిందంట. చూసి 39 kilometers అవుతుంది, సో మనం త్వరగానే పోయి వస్తాము అని చెప్పి. నేను కూడా అనుకున్నాను 39 kilometers కదా, ఓకే పడితే మ్యాక్స్ 1 hour పడుతుంది. 1 hour పోవడానికి ఒక 1 hour 1.5 hours చూడు, 1 hour రిటర్న్ అవ్వచ్చు, మొత్తం 3 to 4 hours అయిపోతుంది నేను అనుకున్నాను. సరే అయితే మ్యాప్ సెట్ చేసి ఇచ్చింది, దాన్ని పట్టుకొని మేము బయలుదేరినాం కూడా. ఇంకొక 5 minutes అయితే రీచ్ అవుతుంది అన్నాగా మాకు ఒక బోర్డు కనిపించింది రోడ్డు పైన, పుట్టపర్తి అక్కడ నుండి 50 kilometers. షాక్ అయినా నేను, అదేంటి ఇంత జర్నీ చేసిన తర్వాత ఇంకా 50 kilometers చూపిస్తుందని అక్కడ అడిగినాం అనమాట. ఇంతకి ఎంత దూరం ఈ పర్టికులర్ ప్లేస్ అంటే వాళ్ళు 50 kilometers అన్నారు. అదేంది అని నేను చూస్తే, ఈ అమ్మ పొద్దున ఏం చేసిందంటే డిస్టెన్స్ చూడమంటే అనంతపూర్ టు పుట్టపర్తి చూడలేదు, అనంతపూర్ టు పుట్టపర్తి సాయిబాబా టెంపుల్ ఇన్ ధర్మవరం. లెట్ మీ క్లారిఫై. ఓకే, సి గైస్, ఏమైందంటే పుట్టపర్తి చూడమన్నాడు. ఓకే, నేనేం చేసా తెలుసా, నేను పుట్టపర్తి అని మ్యాప్స్ లో లొకేషన్ దగ్గర సెర్చ్ చేసా. సో ఆబ్వియస్ గా సజెషన్స్ ఏమొచ్చాయి, పుట్టపర్తి బాబా టెంపుల్ అని వచ్చింది. సో పుట్టపర్తి బాబా టెంపుల్ అదే వచ్చింది కదా అని యూజ్ చేసిన. కానీ నేను అక్కడ స్పెసిఫిక్ గా చూడలేదు పుట్టపర్తి బాబా టెంపుల్ ఇన్ పుట్టపర్తినా, పుట్టపర్తి బాబా టెంపుల్ ఇన్ ధర్మవరం అని చూడలేదు. బికాస్ ఆబ్వియస్ గా పుట్టపర్తి బాబా టెంపుల్ పుట్టపర్తిలోనే కదా ఉండేది. పుట్టపర్తి బాబా టెంపుల్ ప్రతి ఊర్లో ఉంటది, చాలా ప్లేసెస్ లో ఉంటది. బాబా టెంపుల్ ఇన్ ధర్మవరం అని అనొచ్చు కదా, పుట్టపర్తి బాబా టెంపుల్ ఇన్ ధర్మవరం అంటారా ఏమన్నా? ఇప్పుడు మేము ఈ నుండి మళ్ళీ పుట్టపర్తి పోవాలి, ఆల్మోస్ట్ 50 kilometers. అందుకనే ఇంకెప్పుడు కూడా మ్యాప్ సెర్చ్ చేయకమ్మా, నీకో దండం. ఓకే ఫ్రెండ్స్, పుట్టపర్తి వెళ్ళాలి, మళ్ళీ ఇంకా 50 kilometers పోవాలంట. ఇది ఎప్పుడు అయిపోవాలో, మళ్ళీ మేము ఈవినింగ్ ఇంటికి వెళ్ళాలి. చాలా ఇయర్స్ నుంచి పెండింగ్ ఉంది, పోతే ఏమైంది. ఓకే ఫ్రెండ్స్, చలో గైస్. ఓకే, 39 kilometers అనుకున్నా, ఇప్పుడు 39 ట్రావెల్ చేసినాము, మళ్ళీ ఈ నుండి 50, ఆల్మోస్ట్ 90 kilometers అవుతుంది. 90 kilometers పోవాలి, మళ్ళీ 90 kilometers రావాలి, మళ్ళీ ఈ నుండి మళ్ళీ ఇంటికి పోవాలి. ఓకే, హ్యూమన్ ఎర్రర్స్. మనం కాకపోతే ఎవరు చేస్తారు? టైం అవుతుంది, త్వరగా వెళ్ళిపోదాం. బాయ్.